సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. గ్రేటర్ విజయవాడను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరుతో పాటు నూజివీడును కలపాలని వినతులొచ్చాయని తెలిపారు. అన్ని విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులొచ్చాయని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు. మహిళలకు పెద్దపీట వేస్తున్నామని, ఉచిత బస్సు సౌకర్యంతో మహిళలు ఆనందంగా ఉన్నారని చెప్పారు. అధ్యక్షులుగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇవాళ ఈ కార్యక్రమం అధిష్టాన ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు ఒక ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు ముందుగా కేశినేని చిన్ని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. మోడీ గారు అదేవిధంగా జనసేన ప్రభుత్వాన్ని అందరినీ కూడా కలుపుకుని ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా దగ్గరవుతుంది, ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తుంది. అదేవిధంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ద్వారా ప్రజలందరికీ కూడా అభివృద్ధిని ఈ రోజున కోరుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరిన్ని కార్యక్రమాలతో మేము ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున మీడియా చాలా బలమైంది. సోషల్ మీడియా కానివ్వండి, అదేవిధంగా మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఈ ద్వారానే ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఎంతో శ్రమిస్తూ, అదేవిధంగా మరి ఇద్దరు తండ్రి కొడుకులు అనే మాట ఎక్కువగా వాడుతూ ఉంటారు. తండ్రి కొడుకులు ఈ రోజున ఎంత కష్టపడుతున్నారు. మరొక ప్రెస్ మీట్ వేస్తాం. ఇవాళ జిల్లా నాయకత్వం, జిల్లా యంత్రాంగం అంతా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఒకటి రెండు చిన్న కుటుంబంలో అడ్జస్ట్మెంట్స్ ఇబ్బందులు అయితే ఉన్నాయో కానీ అత్యధిక పోస్టులు తెలుగుదేశం పార్టీ ఈ సమయంలో ఇచ్చినన్ని పోస్టులు ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళ కార్యకర్తల దగ్గర చిన్న విభేదాలు కూడా లేవు. అందరూ సంతృప్తిగా ఉన్నారు. ఎక్కడ 1%, 2% ఉన్నా కూడా సాటిస్ఫై చేస్తాం. వాళ్ళందరికీ ఒకటే కోరిక, మనం పరిపాలనలో ఉన్న ప్రజా సమస్యల్ని పరిష్కరిద్దాం అనే ఒకే ఒక కోరిక మా నాయకులు కార్యకర్తలు ఉన్నారని తెలియజేస్తాం.